బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, మీరంతా బయట పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కుప్పానికి రావాలి, రాష్ట్రానికి రావాలి, ఇంటింటికి వెళ్ళాలి. తెలుగుదేశం వస్తే ఏం జరుగుతుందో చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తే ఎంత నష్టపోతామో చెప్పగలిగితే ఒక్క వ్యక్తి కూడా ఓటేడు. వాళ్ళు నమ్మేది ఒకటే, రౌడీజం మీద. ఇంకొక మాట కూడా చెప్తున్నాం, వాలంటీర్స్ కూడా అపీల్ చేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థకు మనం వ్యతిరేకం కాదు. ఇంజనీర్లుగా చేసిన వాళ్ళు వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్ళకందరికి నేను విజ్ఞప్తి చేసేది, మీరు బయట రండి. ఈరోజు 5,000 జీతం, మీకు కనీసం 30,000 నుంచి 50,000 రూపాయలు మీ ఇంట్లో కూర్చొని మీరు సంపాదించుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఇది అసాధ్యమేం కాదు. చాలా మంది జీవితాలు నేను చూశాను. పెళ్ళైనప్పుడైతే కొంతమంది అమ్మాయిలు పేద కుటుంబాలు వచ్చి మామూలుగా 10th క్లాస్ పాస్ అయ్యి, పెళ్ళైన తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, ఐటీ పాస్ అయ్యి ప్రొఫెసర్స్గా, ఐటీ ప్రొఫెషనల్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ విషయమే నేను చెప్పాను. స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ జీవితాల్లో మెరుగుపరిచి స్కిల్స్ ద్వారా మెరుగైన జీవితాలు ఇచ్చే బాధ్యత నాది. అట్లా కాకుండా ఈ 5,000 కోసం తప్పుడు పనులు చేసి, వీళ్ళు చేసిన తప్పుడు పనులతో మళ్ళా మీరు జైలుకు పోయే పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీరందరూ కూడా నిర్మోహమాటంగా ఉండండి. మీకు అండగా నేనుంటా. ఉద్యోగాలు తీయం, ఇంకా అవసరమైతే మెరుగైన ఉద్యోగాలు ఇస్తాం. తర్వాత మెరుగైన క్యారియర్ మీకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటా. వాళ్ళు కూడా సమాజంలో భాగమే. ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది. నేను ఎక్కువ సమయం కూడా తీసుకున్నా మీలో ఒక స్ఫూర్తినివ్వడానికి, ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించడానికి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అనిపిస్తుంది సార్ ఏదో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు, ఈ పెద్ద పెద్ద విషయాల వల్ల నాకేం వస్తుంది, ఇప్పుడు సాయంత్రం కాఫీ కావాలా, రాత్రి భోజనం కావాలా, ఆ విషయం మాట్లాడాయినా అనే ఆలోచన వస్తుందేమో నేను అనుమానిస్తున్నాను. అవునా? 25 ఏళ్ల తర్వాత మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశానికి విజన్ అనేది కావాలని చెప్పి 25 ఏళ్లకు మనకు 2020లో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అందరూ నెగతాడు చేశారు. విజన్ అంటే ఇది ఒక 420 అన్నారు. నేను చెప్పా 420 కాదు, చేతగానోళ్ళరా మీరే చూస్తారంటే ఇప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళు సిగ్గుపడుతున్నారు. నేను గర్వపడుతున్నా. పార్టీకి ఓటేరు, వాళ్ళు మన సైకిల్కి వేస్తారు, మిత్రపక్షాలకి వేస్తారు. ఇది వాస్తవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని ఒకటే చెప్తున్నా. సూపర్ 6లో మీరు చూశారు, మహిళల్ని ముందు పెట్టి చాలా కార్యక్రమాలు తీసుకుని సంపాదించిన సంపద వాళ్లకు చేరవేసే బాధ్యత తీసుకున్నాం. యువతకు అగ్రస్థానం పెట్టి, యువగళం పెట్టి మీకు ఉద్యోగాలు ఇప్పించి ఈ సమాజాన్ని నడిపించే బాధ్యత మీకు తీసుకోమన్నాం. రైతులకి చూస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, తమ్ముడు నేను వస్తే అన్నీ వస్తాయి. మీరు కూడా ఏం చేశారంటే, నువ్వని నేను అన్నా కానీ ప్రజలు ఆలోచించారు. 2004లో నా అవసరం తీరిపోయింది, బాగా చేశాడు, కొత్తోడు వస్తే ఇంకా బాగా చేస్తాడని కొంచెం అట పోయి, మీరు కాదు 2004లో నువ్వు పుట్టుండవు, అప్పుడు లేదంటే చిన్నపిల్లాడుగా ఉంటావు, గోడీలు అనుకుంటా ఉంటావు. అప్పుడు అట్నే ఆలోచించి ఇది చేశారు. 2014లో మళ్ళా 10 ఏళ్ళు పట్టింది నాకు పోరాడి మళ్ళా అధికారం రావడానికి. 2014లో వచ్చాను. వస్తానే మీరందరూ ఓట్లేశారు. నేను కూడా 5 ఏళ్ళు రాత్రింబగుళ్ళు కష్టపడి ఒక స్వర్ణ యుగం కోసం ముందుకు పోయాను. దేశంలో ఏది మాట్లాడిన నెంబర్ 1 ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే పరిస్థితి తీసుకొచ్చా. 2019లో వచ్చాడు దుర్మార్గుడు, బుగ్గలను మిరాడు, తల మీద చేయి పెట్టాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. మీరు ఐస్ అయిపోయారు. చాలా మంది. మన కుప్పంలో కాల కొన్ని దిక్కలు అయ్యారు. అయిపోయినాక ఏమైంది, నిజ స్వరూపం చూపించడం మొదలు పెట్టాడు. అక్కడి నుంచి దాడులు, పిడిగుద్దులు, అడ్డం వచ్చాడు, అందరినీ నరికేశాడు, ఇష్టానుసారంగా చేశాడు. దోపిడీ రాజ్యానికి శ్రీకారం చుట్టాడు. బెదిరింపులు, భయభ్రాంతులు చేయడం, అందరిని నిస్సహాయం చేయడం,
ఎంతంటే జాతి నిర్వీర్యం ఎప్పుడైపోతుందంటే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.